రైట్ ఇక మరొక బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు తెరుచుకున్నాయి. శ్రీశైలం నుంచి భారీగా వరదను పోటెత్తడంతో అధికారులు 6 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ముందు 2 గేట్లను ఎత్తి నీటిని దిగువకు రిలీజ్ చేసిన తర్వాత ఒక్కొక్కటిగా మొత్తం 6 గేట్లను ఎత్తారు. ఒక్కో గేటు నుంచి 5 నుంచి 10,000 క్యూసిక్ల నీరు కిందకు వెళుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు. కృష్ణమ్మ పరవళ్లతో నాగార్జున సాగర్ లో రోజు రోజుకు నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుతోంది. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 4,41,000 క్యూసెక్లకు పైగా ఉంది. ఇక నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 580 అడుగులకు చేరింది. సాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 284 టీఎంసీలుగా ఉన్నాయి. మొత్తంగా నాగార్జున సాగర్ కు సంబంధించిన 6 గేట్లను ఎత్తికినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, నాగార్జున సాగర్ గేట్ల ఎత్తివేతకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ పద్మ. తెలంగాణలోని ఒక్కసారిగా కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారినటువంటి పరిస్థితి జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్. ప్రస్తుతానికి మనం నాగార్జున సాగర్ సంబంధించినటువంటి ఆ ప్రాజెక్ట్ లో నిండుకుండలా మారినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో నీటి మట్టం 590 అడుగులకు గాను 585 అడుగులు ఉన్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలోని దిగువ ప్రాంతానికి వాటర్ పెద్ద ఎత్తున ఫ్లో రావడంతో దిగువ ప్రాంతానికి 2 లక్షల క్యూసెక్ల వాటర్ 6 గేట్ల ద్వారా ఉదయమే వదిలినటువంటి పరిస్థితి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించినటువంటి 320 టీఎంసీలకు గాను ఇప్పటికే 298 టీఎంసీలు వాటర్ నిల్వ ఉన్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణ నదుల ప్రాజెక్టులలో ఉన్నటువంటి కృష్ణా నది మీద ఉన్నటువంటి శ్రీశైలం, నాగార్జున సాగర్, జూరాల ప్రాజెక్టులలో నిండుకుండలా ఉన్నటువంటి పరిస్థితి. నాగార్జున సాగర్ లోని ఈ రోజు ఉదయం నుండి 200 టీఎంసీలకు సంబంధించి దిగువ ప్రాంతానికి వదిలినటువంటి పరిస్థితి 6 గేట్ల ద్వారా. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంబంధించిన ఇరిగేషన్ అధికారులు దీనిపై ఉదయం నుండి పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి పద్మ. అయితే ఈ నాగార్జున సాగర్ గేట్లను ఎత్తడం వలన దిగువన ఏ ప్రాంతాలకు కొంచెం నష్టం వాటిల్లే అవకాశం ఉంది? అసలు ఏ ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు? నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించినటువంటి నీటి నిల్వ అనంతరం దిగువ ప్రాంతానికి ఏంటంటే మాచర్లకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలే కాకుండా విజయవాడ బ్యారేజ్ సంబంధించినటువంటి ప్రాంతానికి ఈ వాటర్ చేరుకుంటుంది. దానికి సంబంధించి అక్కడి నుంచి పూర్తి స్థాయిలో ఏదైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో అక్కడి నుంచి మిగతా ప్రాంతాలకు గుంటూరుకు సంబంధించినటువంటి రైట్ కెనాల్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి ప్రాంతానికి ఈ వాటర్ కూడా చేరుకుంటుంది. పూర్తి స్థాయిలో 200 టీఎంసీ గాను రోజువారీగా 6 గేట్ల ద్వారా రిలీజ్ అయినటువంటి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి నాగార్జున సాగర్ విద్యుత్ సంబంధించినటువంటి ఉత్పత్తి అయితేనేమి రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ ద్వారా పూర్తి స్థాయిలోని విజయవాడ బ్యారేజ్ చేరుకునే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి పద్మ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.